ఒకవేళ అధికారులు కనుక మా యొక్క రైతన్నల వీడియో చూస్తే కొంచెం మీరు మన వర్ధన్నపేట మా పర్తగిరి మండలంకి సంబంధించి అధికారులు కనుక ఉండి ఉంటే ఇదే వీడియో చూస్తూ ఉంటే కొంచెం ఆలోచించి మాకు కొంచెం సహకారం అందించండి రైతులకి. అయితే మీరు చూస్తున్నది వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలం ఏనుగలు గ్రామం అండి. ఇది వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది. అయితే మా ఎమ్మెల్యే గారు మాకు ఒక సెంటర్ కేటాయించిండు. సరే మా కష్టాలు చూడలేకనేమో మాకు సెంటర్ కేటాయించిండు. ఆయన 6వ తారీఖు ఓపెన్ చేస్తే ఇవాల్టి వరకు మాకు ఒక్క బస్తా కూడా ఒక్క గింజ కూడా ఒక గోదాంలోకి వెళ్ళిన పరిస్థితి లేదు. మొత్తానికి ఒక 1200 బస్తాలు కాంటా పెట్టిండ్రు, ఒక 5000 బస్తాలు బార్దాని ఇచ్చిండ్రు. మొత్తం మా ఏనుగలకి చుట్టుపక్కల తండాలే ఒక 15 తండాలు ఉంటాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది మా చెరువు కట్ట. ఇంతకుముందు మీరు చూసిందేమో అక్కడ గవర్నమెంట్ స్కూల్ నుంచి మొదలు పెడితే కర్ణాలకుంట అనేసి ఒకటి ఉంది, ఆ కట్ట మీద పోసిన మొక్కజొన్నలండి. ఇట్లా 15 తండాల్లో వాళ్ళ గ్రామ పంచాయతీ దగ్గర కానీ వాళ్ళ చెరువు కట్ట దగ్గర కానీ ఇట్లా కొన్ని వేల బస్తాలు ఎక్కడ ఉన్నాయి. ఇంకొక వారం రోజులలో మళ్ళీ వడ్లు పోయడానికి కూడా పరిస్థితి ఏర్పడింది. మరి అటు వడ్ల మీద ఏం కప్పుకోవాలి, ఇటు మొక్కజొన్నలు కూడా ఎట్లా కాపాడుకోవాలన్న పరిస్థితిలో ఉన్నాం మేము రైతులము. వీళ్ళు సెంటర్ కేటాయించారు, సంతోషం. గోదాములు కూడా అలాట్ చేస్తే బాగుండేది. సరే గోదాములు లేవు. గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇప్పుడు ఆఖరవుతూ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్లలో వేసి మాకు అక్కడి నుంచి అటు వేసేటట్టు చేయండి. ఆ లారీల వాళ్ళని అడిగితేనేమో లారీల వాళ్ళు మాకు అలాట్ చేయలేదు, మేము ఇది చేయలేదు అనేసి వాళ్ళు అంటున్నారు. దయచేసి మొక్కజొన్న రైతులు మాత్రం బయటేయండి. చూడండి, ఇది మీరు చూస్తున్నది మా చెరువు కట్ట అండి. ఈ చెరువు కట్ట ఇక్కడ నుంచి అంటే బొడ్రాయి దగ్గర నుంచి అక్కడ శ్మశానం మాటలు వినండి. మరి మీకు బస్తాలు ఇచ్చిల్లా? బస్తాలు ఇచ్చి దింపినాం. ఇప్పుడు వాడికి 6 రోజుల కంచి అసలు ఇచ్చిన పెడతాను. మరి కాంట అయిందా? కాంట కాలే ఇంకా. మరి ఇంకా కాంట అయినాయి అని చెప్తున్నారు కదా. ఇక్కడ కొన్ని అయినాయి కానీ ఇంకా కడిమే అన్నీ అట్టే ఉన్నాయి. కాంటాలు అయినాయి కూడా అసలు ఆ లారీలు వస్తలేవు, అయిపోతలేవు. రోజు అడిగినా కూడా రోజు మా పంట. అంటే ఇప్పుడు ఇంతవరకు సెంటర్ నుంచి ఒక బస్తా కూడా బయటకు పోయలే? ఒక బస్తా కూడా పోలే. మీరు మొక్కజొన్నలు తీసుకొచ్చి ఎన్ని రోజులు అవుతుందండి? 15 రోజులు అవుతుంది. మీకు భారతాన్ని ఇచ్చిందా? భారతాన్ని ఇచ్చిండ్రు. కాంట అయినాయి. కాంట పైసలు పోయిస్తున్నాం. రేపు లారీ అన్నారు. ఇప్పుడు ఇంకా 10 రోజులు అవుతుంది. లారీ రాలే, ఏం రాలే. అంటే ఇంతవరకు సెంటర్ పెట్టినా కానీ ఒక బస్తా కూడా పోలే? బస్తా కూడా పోలే. సెంటర్ వచ్చిందని ఆశతోటి ₹1 కల్పిస్తారా అని గవర్నమెంట్ ఇస్తారా అనే కదా మేము ఆశతో ఇక్కడ 15 రోజుల నుండి ఇక్కడ వెయిట్ చేసి చూస్తా అంటే. మరి ఎమ్మెల్యే గారు సెంటర్ ఓపెన్ చేసిండ్రు కదా, మీకు 6వ తారీఖేమో ఓపెన్ చేసిండ్రు. అప్పటి నుంచి ఇంతవరకు కూడా మీకు బస్తాలు ఏం రాలేదా? వచ్చింది ఒక 6000 బార్దాన్ వచ్చింది, వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చినాక మళ్ళీ కాంటాలు అయినాయి కానీ దిగుమతి లేదు ఎగుమతి లేదు. మళ్ళీ బార్దాన్ వచ్చుడే ఆలోచన లేదు. ఇంతవరకు ఒక బస్తా కూడా లారీకి ఎక్కిన రోజు లేదు. ఈ సెంటర్ కోసమనే కదా మేము ఇంత కష్టపడి ఇంత మంది రైతులు వర్షం వస్తే పరదాలు లేక ఏం లేక ఎంత రాత్రి పగలనకుండా నిద్ర లేకుండా మేము కష్టపడ్డా కూడా ఇంతసారి కూడా ఆ సాయం చేయకపోతే ఎట్లా చేస్తాం మేము? మరి ఏం చేస్తాం? వాసు గారు, మీరు ఎన్ని రోజులు అవుతుందండి మొక్కజొన్నలు తీసుకొచ్చి సెంటర్కి? ఎన్ని రోజులు అవుతుంది చెప్పండి క్లియర్గా. అందాదా నేను పోసి మాత్రం ఫస్ట్ వచ్చిన ఒక నెల అవుతుంది కావచ్చు.